ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ఒంగోలు కలెక్టరేట్ స్పందన భవన్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అధ్యక్షతన జరిగింది. జిల్లా నుండి పలువురు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైనా కూడా చేస్తారు కన్సెట్ అయిపోయింది సార్. అంటే డబ్బులు ఎక్కడని చదివేటప్పుడు డబ్బులు ఇచ్చారు. వాళ్ళ పంపిన 90 నుండి నాశనం చేసి అమ్మగారు నేను చూస్తానని ఎందుకు సార్ వచ్చింది. నాకు ఫోన్ కూడా వచ్చింది సార్ తమ ఆఫీసు నుంచి అనుకుంటాను. అడిగితే అయ్యా కాలేదు ఇట్లా పరిస్థితి అని చెప్పేసాను సార్. ఫ్రైడే వచ్చింది సార్. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి ఎంక్వైరీ చేసినట్టు అయ్యా ఆధార్ కార్డు పాలపత్రం జేఈఈ మెయిన్స్ పేపర్ 2 విభాగంలో శ్రీ సరస్వతి విద్యార్థులు తమ సత్తా చాటారని, ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని విద్యాసంస్థల అధినేత ఏవి రమణారెడ్డి తెలిపారు. స్థానిక విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కళాశాల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన మా డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మాకు అన్ని వేళలా సహకరిస్తున్న ఆత్మీయులైన మా స్కూల్ యాజమాన్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, డైరెక్టర్స్కి, సిఇఓ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ మెయిన్స్ 2025 అది జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి, ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళకి మంచి మెటీరియల్, ఒక 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వీరంతా కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు. వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి, ఒక షెడ్యూల్ తయారు చేయించి, కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోక్ 99.62%తో 99.94%తో ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించడం జరిగింది. అట్లానే ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.62%, ఏ శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% సాధించడం జరిగింది. అంటే 99% పైన 4 మెంబర్స్, 90% పైన 22 మంది, మరి 85% పైన 64 మంది, 80% పైన 112 మంది విద్యార్థులు సాధించారు. ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లో లేదా ఇంకోట చదివిన పిల్లలు కాదు, ఇదంతా చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, జేఈ మెయిన్స్ లో కానీ, మరి ఐఐటీలో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళకి బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి, గణేష్ రెడ్డికి, గంగాశంకర్ రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి ఈ ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ లో కూడా మరి 3 years నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో 470కి 467 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా మరి 440కి 436 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అట్లానే సీనియర్ ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీల్లో మరి 11 మంది స్టూడెంట్స్ మినిమం, త్రిబుల్ ఐటీలో లాస్ట్ ఇయర్ ఒక 9 మెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది.
అట్లానే ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో ఉండే టాప్ 10 కాలేజీల్లో మినిమం 150 అబో మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు. మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మెయిన్ కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము. అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలు మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావన ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ స్టూడెంట్స్ ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మన్నలను మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తింపు తీసుకొస్తామని చెప్పి మా పాత్రికేయ మిత్రుల సంస్థల్లో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నా పేరు కే లోకట్ రెడ్డి. నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.94% వచ్చింది. ఫస్ట్లో నేను నమ్మేవాడి కాదు, కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది. దీనికి కారణమైన గణేష్ సార్కి, చైర్మన్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ 2లో. దీనికి సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సెకండ్ సెక్షన్లో పేపర్ 1, పేపర్ 2లో దీనికంటే బెస్ట్ పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నాను ప్రామిస్ చేస్తాను. థ్యాంక్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కే భువనేశ్వర్ రెడ్డి. నేను సరస్వతి జూనియర్ కాలేజ్. శివరాత్రి పండుగ ముందు రోజు నుండి దోర్నాల వైపు వెళ్లే భారీ వాహనాలకు దారి మళ్లించడం జరిగిందని మార్కాపురం డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కుంట జంక్షన్ దగ్గర డైవర్షన్ పెట్టుకుంటున్నాం. మనకి ఇక్కడ కర్నూలు నుంచి మనకి ఆత్మకూరు రోడ్డు మీద ట్రాఫిక్ హెవీ ఉంటుంది కాబట్టి కుంట జంక్షన్ పెద్దారవీడు పోలీస్ స్టేషన్ దగ్గర మనం వాటిని విధులూరు మనంజాల మీదకి హెవీ వెహికల్స్ని ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనలో పెట్టుకొని ఆ రోజుకి అప్పటికప్పుడు మాకు ఇబ్బంది కలిగింది అనుకోకుండా ఇవన్నీ ముందుగా తెలియజేస్తున్నారు కాబట్టి సో రవాణాదారులు కానీ లారీ డ్రైవర్లు కానీ సో 26వ తారీఖు మీకు దోర్నాల నుంచి డైరెక్ట్గా ఇటు పోయే ఈ రోడ్లో మీకు టువర్డ్స్ ఆత్మకూరుకి అనుమతి లేదు. మీరు ఖచ్చితంగా కుంట జంక్షన్ నుంచి నంద్యాల వెళ్ళాలంటే నంద్యాల మీదుగా గిద్దలూరు మీదుగా మీకు డైవర్ట్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు రాత్రి నుంచి 2 వీలర్స్ ఏవి కూడా 3 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ మీదకి అనేది అనుమతించడం జరగదు. సో ఆ బళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మన మల్లికార్జునపురం అక్కడ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ పార్క్ చేసుకునే బళ్ళు ఖచ్చితంగా బస్సుల ద్వారానే పైకి పోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ పాదాలంకరణ టైంలో కూడా సో హెవీగా పైన జామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ప్లేస్ లేదు శ్రీశైలంలో అనేటప్పటికీ మనం 4 వీలర్స్ కూడా మనం ఇక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఆ హోల్డింగ్ పాయింట్ కూడా మనం మల్లికార్జునపురం దగ్గర మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ట్రాఫిక్ అయితే పోతూ ఉంటుంది, కానీ శ్రీశైలంలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇక్కడ 4 వీలర్స్ని కూడా ఇక్కడే ఆపేసి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వదలడానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో భక్తులందరూ కూడా ఈ మార్పునైతే మీరు గమనించుకోవాలి. కూడా మనలో ఒంగోలులోని కిస్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. అక్కడ ఉమ్మనే చేస్తే ఉంటుంది మాధవి అని. ఏం పేరు పిలుస్తున్నారు సార్, వెళ్ళాడు ఇక్కడే సార్ సిఎస్బిఎస్ డిపార్ట్మెంట్ కెమెరా
పైన బాగానే పెట్టారు. జిల్లా 600కు 550. ఆఖరికి పాపం ఒక అతను ఆ సెంటర్. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రకాశం జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సో మనకి మొత్తం 7 సెంటర్లు 5 లొకేషన్స్లో ఎగ్జామ్స్, ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4700 అండి. సో అందుకు గాను 3491 మంది అటెండ్ అయ్యారు. మార్నింగ్ పూట పేపర్ 1 ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మెడికల్, తర్వాత 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. 11 సీట్లు ఉన్న నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందని జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈరోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. సో దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అలా. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్
పార్టీస్ కంటే కూడా, రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా, వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా, ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని, దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ అది. ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. నమస్కారం.